పే ఆఫ్ గ్రాఫ్ ని చూసి అది ఏ ఆప్షన్ స్ట్రాటజీయో మీరు గెస్ చేయాలి. సో రూల్స్ చాలా సింపుల్. మీ అందరికీ నేను స్క్రీన్ మీద ఒక పే ఆఫ్ గ్రాఫ్స్ ఇస్తాను. ఇవన్నీ కూడా ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ రిలేటెడ్ పే ఆఫ్ గ్రాఫ్స్. సో పైన పే ఆఫ్ గ్రాఫ్ వస్తుంది, కింద 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ 3 ఆప్షన్స్లో గ్రాఫ్ని చూస్తూ ఏది కరెక్ట్ ఆప్షన్ అని మీరు గెస్ చేయడానికి మీకు 5 సెకండ్స్ టైమర్ అనేది ఉంటుంది. సో మీరు కరెక్ట్ ఆన్సర్ గెస్ చేశారా, రాంగ్ ఆన్సర్ గెస్ చేశారా, ప్రతి ఆన్సర్ తర్వాత మీరు చెక్ అనేది చేసుకోవచ్చు. అండ్ వీడియో ఎండ్ అయ్యేసరికి 10 పే ఆఫ్ గ్రాఫ్స్ నేను ఏవైతే మీ అందరికీ చూపిస్తున్నానో దాంట్లో మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు, మీరు ఎన్ని గెస్ చేయగలిగారో నాకు అయితే కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇది ఒక ఫన్ యాక్టివిటీగా ఉండబోతోంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్, ఎవరైతే ఆప్షన్స్లో ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు మ్యాక్సిమం అనేది ఆన్సర్ చేయగలగాలి. ఒకవేళ బిగినర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి నేర్చుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీగా కూడా ఉంటుంది. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూసిన వీడియోస్ అన్నింటినీ ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మన వీడియోని మొదలు పెట్టేద్దామా? సో మన మెయిన్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందర మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. అదేంటి అంటే లాస్ట్ ఇయర్ మనము స్టాక్ మార్కెట్ A to Z ఎప్పుడైతే చేసామో 40 వీడియో ప్లేలిస్ట్ మొత్తం క్రియేట్ చేసి ఇచ్చాను మీ అందరికీ. స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్యాక్ చేస్తూ ప్లేలిస్ట్ చేసి దాన్ని ఫ్రీగా మీ అందరికీ యూట్యూబ్లో అవైలబుల్ అనేది చేశాను. ఆ ప్లేలిస్ట్ నేను చేసిన తర్వాత మీలో చాలా మంది నన్ను ఇంకా మాకు హ్యాండ్ హోల్డింగ్ కావాలి, మాకు మెంటరింగ్ కావాలి, మాకు డైరెక్ట్గా ట్రైనింగ్ కావాలి, మాకు లైవ్ క్లాసెస్ కావాలి, సో దానికోసం ఏదైనా అకాడమీ అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్ ఉంటే రికమెండ్ చేయండి అని చెప్పి మీలో చాలా మంది నన్ను అడగడం జరిగింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే రైట్ ఇంటెంట్తో రియల్ ట్రేడర్స్ విత్ రియల్ నాలెడ్జ్ అండ్ స్కిల్తో ఎలాంటి ఆల్టర్ మోటివ్స్ లేకుండా జనాలను మోసం చేయకుండా మన కమ్యూనిటీకి లాసెస్ రాకుండా ఎవరు హెల్ప్ చేస్తారు అని చెప్పి అలా వెతుకుతూ ఉంటే నాకు ఒక అకాడమీ దొరకడమే కాకుండా నేను వాళ్ళతో పార్ట్నర్షిప్లో జాయిన్ అయ్యి మీ అందరి కోసము స్టాక్ మార్కెట్ 360 అనే కోర్స్ని కూడా లాంచ్ చేశాను. సో అఫీషియలీ అనౌన్సింగ్ మార్కెట్ ఫీడ్ అండ్ ఎంట్రీ ఫిన్ అకాడమీ పార్ట్నర్షిప్. ఎంట్రీ ఫిన్ అకాడమీలో 30,000 కంటే ఎక్కువ పెయిడ్ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు అక్రాస్ కేరళ అండ్ తమిళనాడు. వాళ్ళ దగ్గర NISM సర్టిఫైడ్ ప్రాఫిటబుల్ మెంటర్స్ ఉన్నారు విత్ రియల్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రాంగ్ మార్కెట్ నాలెడ్జ్. వాళ్ళ అన్ని కోర్సెస్ కూడా NSDC సర్టిఫైడ్, ఇంకా మొత్తం సెబీ రెగ్యులేషన్స్ ని కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ వాళ్ళ కోర్సెస్ అనేది డిజైన్ చేస్తున్నారు. వాళ్ళకి ప్లే స్టోర్ లో కూడా 4.9 స్టార్ రేటింగ్ ఉంది. సో ఇవన్నీ చూసి నేను వాళ్ళతో పార్ట్నర్షిప్లో మీ అందరి కోసము స్టాక్ మార్కెట్ 360 కోర్స్ని డిజైన్ చేశాను. ఇది ఒక 3 లెవెల్ కోర్స్ ఉండబోతోంది. ఎవరికైతే మార్కెట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో, ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా, బిగినర్స్కి ఎస్పెషల్లీ ఇది మోస్ట్ వాల్యుబుల్ కోర్స్ అనేది ఉండబోతోంది. ఎందుకంటే లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ లైవ్ హ్యాండ్ హోల్డింగ్ కూడా ఉంటుంది, లైవ్ మెంటర్షిప్ ఉంటుంది. కాబట్టి చాలా వాల్యూ అనేది మీరు పొందొచ్చు. సో మీరు దీనికి కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, రిజిస్టర్ అవ్వండి. మీకు నిజంగా వాల్యూ అనిపిస్తే బిగ్గెస్ట్ ట్రేడింగ్ కమ్యూనిటీ నేను ఏదైతే బిల్డ్ చేద్దాం అనుకుంటానో దాంట్లో చిన్న పార్ట్ అవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వీడియో. సో మన గెస్ ద ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీలో ద వెరీ ఫస్ట్ క్విజ్ క్వశ్చన్ మీ స్క్రీన్ మీద ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ లో ఏ స్ట్రాటజీ ఉంది? ఫస్ట్ది కాల్ ఆప్షన్ బై, సెకండ్ది పుట్ ఆప్షన్ సెల్, లేదా థర్డ్ ఆప్షన్ సి లాంగ్ సింథటిక్ ఫ్యూచర్. ఎస్, ఐ హోప్ మీరందరూ ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి లాక్ చేసేసుకున్నారనేసి అనుకుంటున్నాను. సో ద రైట్ ఆన్సర్ ఈస్ లాంగ్ సింథటిక్ ఫ్యూచర్. సో లాంగ్ సింథటిక్ ఫ్యూచర్ మనం ఎప్పుడు ట్రేడ్ చేస్తామని అంటే మనకి మార్కెట్ మీద బుల్లిష్ బయాస్నెస్ ఉంది, బట్ అక్కడ సింపుల్ గా డైరెక్ట్ గా కాల్ ఆప్షన్ ని బై చేస్తే థీటా డీకే ఉంటుంది, థీటా లాస్ ఉంటుంది. కాబట్టి ఆ థీటా అనే లాస్ ని నెగేట్ చేయడానికి లాంగ్ సింథటిక్ ఫ్యూచర్ అనేది మనం తీసుకుంటాము. ఇది ఎగ్జాక్ట్ గా ఒక ఫ్యూచర్ లాట్ ని ట్రేడ్ చేసినట్టు మిమిక్ అనేది చేస్తుంది. సో దీంట్లో మనము ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ని బై చేస్తాము అండ్ ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తాము. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదైతే థీటా డీకే ఉందో అది నల్లిఫై అనేది అయిపోయి ఎగ్జాక్ట్ గా ఫ్యూచర్ కాంట్రాక్ట్ లాగా ఈ స్ట్రాటజీ అనేది యూజ్ అవుతుంది. అండ్ దీనికి కావాల్సిన మార్జిన్ వచ్చేసి మీకు 2 lakh rupees. అండ్ ఈ స్ట్రాటజీ కంప్లీట్ పే ఆఫ్ గ్రాఫ్ అవ్వచ్చు, సమ్మరీ అవ్వచ్చు, మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. దీన్ని స్క్రీన్ షాట్ గా తీసుకొని పెట్టుకోండి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. సో మన క్విజ్ లో సెకండ్ క్వశ్చన్ మీ స్క్రీన్ మీద ఉంది. సో ఇక్కడ మీరు కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ లాంగ్ స్ట్రాడిలా, లాంగ్ క్యాలెండర్ స్ప్రెడ్ విత్ సిఇఆ, కాల్ రేషియో స్ప్రెడ్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే పే ఆఫ్ గ్రాఫ్ ఉందో అది ఏ లాంగ్ స్ట్రాడిలా, బి లాంగ్ క్యాలెండర్ స్ప్రెడ్ విత్ కాల్ ఆప్షనా, లేకపోతే సి కాల్ రేషియో స్ప్రెడ్. ఎస్, ఐ హోప్ మీరు అందరూ ఆప్షన్స్ ని లాక్ చేసేసుకున్నాను అనుకుంటున్నాను. ద రైట్ ఆన్సర్ ఇస్ లాంగ్ క్యాలెండర్ స్ప్రెడ్ విత్ కాల్ ఆప్షన్. సో మార్కెట్ లో మనకి ఎప్పుడైతే బుల్లిష్ వ్యూ ఉంటుందో అప్పుడు మనం ఈ లాంగ్ క్యాలెండర్ స్ప్రెడ్ ని తీసుకుంటాము విత్ కాల్ ఆప్షన్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే
ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ఏదైతే కరెంట్ వీక్ ఎక్స్పైరీ ఉందో ఆ కరెంట్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ని మనం సెల్ అనేది చేస్తాము. అండ్ ఒక 1 అవ్వచ్చు లేదా 2 వీక్స్ అవే కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో సేమ్ స్ట్రైక్ ప్రైస్ లో మనం ఆప్షన్ ని బై అనేది చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు 14th జూలై 24,400 కాల్ ఆప్షన్ మనం బై చేస్తుంటే కరెంట్ వీక్ ఎక్స్పైరీది నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత అంటే 28th జూలై సేమ్ స్ట్రైక్ ప్రైస్ 24,400 కాల్ ఆప్షన్ ని కనుక మనం బై చేస్తే దీన్ని మనము క్యాలెండర్ స్ప్రెడ్స్ విత్ కాల్ ఆప్షన్ అనేసి అంటాము. మన వ్యూ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఉంటుందో అండ్ మీరు పే ఆఫ్ గ్రాఫ్ లో కూడా చూడొచ్చు ఎప్పుడెప్పుడైతే మార్కెట్ మన డైరెక్షన్ లో పైకి మూవ్ అవుతూ ఉంటుందో మనకి మాక్సిమం ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తాయి. అండ్ ఈ స్ట్రాటజీ కూడా డీటెయిల్ స్నాప్ షాట్ మీ అందరికి స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత మన క్విజ్ లో థర్డ్ క్వశ్చన్ కి పే ఆఫ్ గ్రాఫ్ మీ స్క్రీన్ మీద ఉంది. సో ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే పే ఆఫ్ గ్రాఫ్ ఉందో ఇది ఆప్షన్ ఏ బుల్ కాండరా, ఆప్షన్ బి ఐరన్ కాండరా, ఆప్షన్ సి ఐరన్ ఫ్లై లేకపోతే ఐరన్ బటర్ఫ్లై ఏదైతే పిలుస్తుంటామో అదా. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే పే ఆఫ్ గ్రాఫ్ ఉందో దీంట్లో ఆప్షన్ ఏ ఇది బుల్ కాండరా, ఆప్షన్ బి ఐరన్ కాండరా, ఆప్షన్ సి ఐరన్ ఫ్లై లేదు అని అంటే ఐరన్ బటర్ఫ్లైయా. ఎస్, ఐ హోప్ మీరు అందరూ ఆన్సర్స్ ని లాక్ చేసేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ బుల్ కాండర్. సో ఈ బుల్ కాండర్ లో మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయనంటే మార్కెట్ మనం అనుకుంటున్న లెవెల్ నుంచి కొంత బులిష్ గా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా రెసిస్టెన్స్ జోన్ ఉంది లేకపోతే అక్కడ సప్లై జోన్ ఉంది అండ్ అక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయి ఆ రేంజ్ లో కనుక ఎక్స్పైర్ అయిపోతే అప్పుడు నేను ఎలాంటి స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాను అన్నప్పుడు ఇలా బుల్ కాండర్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ దీనికి సింపుల్ గా ఏం చేస్తారంటే మార్కెట్ ఏదైతే అట్ ద మనీ ఉందో అక్కడ ఒక కాల్ ఆప్షన్ ని బై చేస్తుంటారు. తర్వాత మార్కెట్ ఎక్కడ వరకు అయితే వెళ్తుంది అండ్ ఏ రేంజ్ లో అయితే స్టక్ అయిపోతుంది అనుకుంటారో ఆ రేంజ్ లో 2 కాల్ ఆప్షన్స్ ని సెల్ అనేది చేస్తారు అండ్ మళ్ళీ ఇంకొక ఫార్ ఓటీఎం ఇంకొక హెడ్జ్ ని బై చేస్తే ఇలా ఒక 4 లెగ్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఒక బుల్లిష్ వ్యూ విత్ కన్సాలిడేషన్ దాన్ని మనము బుల్ కాండర్ అనేసి పిలుస్తూ ఉంటాము. అండ్ ఈ స్ట్రాటజీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ విత్ పే ఆఫ్ గ్రాఫ్ అండ్ ఇన్సైట్స్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ కి పే ఆఫ్ గ్రాఫ్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది ఏ స్ట్రాటజీ ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ షార్ట్ స్ట్రాడిల్, ఆప్షన్ బి లాంగ్ స్ట్రాడిల్ అండ్ ఆప్షన్ సి ఐరన్ బటర్ఫ్లై. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే స్ట్రాటజీ ఉందో ఇది ఏ స్ట్రాటజీ ఆప్షన్ ఏ షార్ట్ స్ట్రాడిల్, ఆప్షన్ బి లాంగ్ స్ట్రాడిల్ అండ్ ఆప్షన్ సి ఐరన్ బటర్ఫ్లై. ఎస్, ఐ హోప్ మీరు అందరూ రైట్ ఆన్సర్ ని చూస్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ షార్ట్ స్ట్రాడిల్. సో ఈ స్ట్రాటజీలో మనం ఏం చేస్తామనంటే ఒక సేమ్ స్ట్రైక్ ది కాల్ ఆప్షన్ అవ్వచ్చు పుట్ ఆప్షన్ అవ్వచ్చు మనం సెల్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ వ్యూ ఏంటి మార్కెట్ ది, మార్కెట్ లో మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేస్తున్నామో ఈ స్ట్రైక్ ప్రైస్ కి మించి మార్కెట్ ఎక్కడికి బయటికి వెళ్ళదు, మోస్ట్లీ కన్సాలిడేట్ అవుతుంది అండ్ ఆ రేంజ్ లోనే ఉండిపోయి ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పి 2 కాల్ ఆప్షన్ అవ్వచ్చు ఒక పుట్ ఆప్షన్ అవ్వచ్చు 2 కలిపి సేమ్ స్ట్రైక్ ది కనుక మనం సెల్ చేస్తే దాన్ని షార్ట్ స్ట్రాడిల్ అనేసి పిలుస్తుంటాము. అండ్ దీని బ్రేక్ ఈవెన్ పాయింట్స్ వచ్చేసి మనం కాల్ ఆప్షన్ ని పుట్ ఆప్షన్ ని రెండింటిని సెల్ చేస్తే ఏదైతే ప్రీమియమ్స్ ని కలెక్ట్ చేసుకుంటామో అది మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది అవుతాయి. అండ్ దీనికి కావాల్సిన మార్జిన్ కూడా వచ్చేసి 2.2 lakh రూపీస్ అనేది మనకి కావాలి. అండ్ ఈ షార్ట్ స్ట్రాడిల్ లో మీ ప్రాఫిట్స్ అనేది లిమిటెడ్ గా ఉంటాయి అండ్ లాసెస్ అనేది అన్లిమిటెడ్ గా ఉంటాయి. సో ఒకవేళ కనుక మీరు మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంటుంది, మార్కెట్ ఎక్కడికైనా సరే ఫాస్ట్ గా క్విక్ గా మూవ్ అవ్వచ్చు అనుకుంటే ఈ స్ట్రాటజీని అస్సలు డిప్లాయ్ అనేది చేయకండి. అండ్ ఈ స్ట్రాటజీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ విత్ స్నాప్ షాట్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. తర్వాత మన క్విజ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ స్ట్రాటజీ ఏది? ఆప్షన్ ఏ బ్యాట్మెన్, ఆప్షన్ బి డబుల్ ప్లాట్యూ, ఆప్షన్ సి షార్ట్ స్ట్రాంగిల్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ లో ఏ స్ట్రాటజీని మనం చూస్తున్నాము? ఆప్షన్ ఏ బ్యాట్మెన్, ఆప్షన్ బి డబుల్ ప్లాట్యూ అండ్ ఆప్షన్ సి షార్ట్ స్ట్రాంగిల్. సో ఇందాక మనం షార్ట్ స్ట్రాడిల్ గురించి డిస్కస్ చేసుకున్నాము, ఇక్కడ షార్ట్ స్ట్రాంగిల్ ఉంది అండ్ బ్యాట్మెన్ అండ్ డబుల్ ప్లాట్యూ అనేది మనకు కనిపిస్తున్నాయి. సో ఏది రైట్ ఆన్సర్? సో ఐ హోప్ మీరందరూ రైట్ ఆన్సర్ ని చూస్ చేసేసారని అనుకుంటున్నాను. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బ్యాట్మెన్ స్ట్రాటజీ. సో ఈ బ్యాట్మెన్ స్ట్రాటజీలో మనం ఏం చేస్తామనంటే ఒక కాల్ ఆప్షన్ ని బై చేస్తాము, ఒక పుట్ ఆప్షన్ ని కూడా బై చేస్తాము. రెండింటిని బై చేసి దానికంటే డబుల్ ద క్వాంటిటీ
రెండు పుట్ ఆప్షన్స్ ని సెల్ చేస్తాము అండ్ రెండు కాల్ ఆప్షన్స్ ని సెల్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో మీకు ఇలా ఒక బ్యాట్మెన్ షేప్ లో మనకి పే ఆఫ్ గ్రాఫ్ అనేది వస్తుంది. సో ఈ స్ట్రాటజీ ఎప్పుడు డిప్లాయ్ చేస్తాము అంటే మార్కెట్ యూజువల్లీ రేంజ్ బౌండ్ ఉండొచ్చు, కానీ సడన్ గా ఎటువైపోయినా మూమెంట్ వస్తే ఆ వాలటిలిటీని కూడా క్యాప్చర్ చేయడానికి మనకి ఈ స్ట్రాటజీ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటి మనకి ఒక బై సైడ్ ఒక కాల్ బై ఉంది, ఒక పుట్ బై ఉంది అండ్ రెండు కాల్ సెల్స్ అండ్ రెండు పుట్ సెల్స్ అనేది ఉన్నాయి అండ్ పే ఆఫ్ గ్రాఫ్ మీకు ఇలా కనిపిస్తుంటుంది. సో ఈ స్ట్రాటజీలో కూడా మీకు ప్రాఫిట్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి అండ్ లాసెస్ అనేది అన్లిమిటెడ్ గా ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ దీంట్లో మీకు రెండు సెల్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు రిక్వైర్డ్ ఫండ్స్ వచ్చేసి 2.67 lakh వరకు కూడా మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ స్ట్రాటజీ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద చేస్తున్నాను, సో మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. తర్వాత మన నెక్స్ట్ పే ఆఫ్ గ్రాఫ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ ఏది? ఫస్ట్ ఆప్షన్ పుట్ సెల్, తర్వాత ఆప్షన్ బి కాల్ బై, తర్వాత ఆప్షన్ సి పుట్ రేషియో స్ప్రెడ్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ ఏ స్ట్రాటజీ? పుట్ ఆప్షన్ సెల్, నేకెడ్ పుట్ ఆప్షన్ సెల్, తర్వాత నేకెడ్ కాల్ ఆప్షన్ బై, తర్వాత థర్డ్ ఆప్షన్ సి వచ్చేసి పుట్ రేషియో స్ప్రెడ్. ఎస్, ఐ హోప్ మీరు అందరూ కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేశారనుకుంటున్నాను. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పుట్ రేషియో స్ప్రెడ్. సో పుట్ రేషియో స్ప్రెడ్స్ మనం ఎప్పుడు చేస్తాము అంటే మార్కెట్స్ లో కొంచెం న్యూట్రల్ టు బేరిష్ వ్యూ ఉన్నప్పుడు మనం ఈ స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ అనేది చేస్తుంటాం. సో దీంట్లో ఒక ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ ని మనం బై అనేది చేస్తుంటాము అండ్ ఫార్ ఓటీఎం ఏదైతే పుట్ ఆప్షన్ ఉంటుందో దాన్ని సెల్ అనేది చేస్తుంటాము. సో ఇది ఒక 2 leg స్ట్రాటజీ ఉంటుంది. సో దీంట్లో ఏదైతే అప్ సైడ్ ఉంటుందో ఆ లాస్ అనేది క్యాప్ అనేది అయిపోతుంది. సో ఒకవేళ మార్కెట్ మనకి వ్యూ కి అగేన్స్ట్ గా కంటిన్యూస్ గా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి లాసెస్ అనేవి చాలా మినిమల్ గా ఉంటాయి అండ్ మనం అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ కిందకు వచ్చింది అని అనుకుంటే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. కాకపోతే దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం అనుకున్న దానికంటే మార్కెట్ ఎక్కువ పడిపోయింది అని అంటే మనకి లాసెస్ కూడా అన్లిమిటెడ్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకి ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మీరు కేర్ఫుల్ గా చూసుకోవాలి. అండ్ ఈ స్ట్రాటజీ కంప్లీట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. తర్వాత మన నెక్స్ట్ స్ట్రాటజీ మీ స్క్రీన్ మీద ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ ఆప్షన్ ఏ బుల్ కాల్ స్ప్రెడా, ఆప్షన్ బి బుల్ పుట్ స్ప్రెడా, ఆప్షన్ సి పిఈ సెల్లా. మనం ఇందాక డిస్కస్ చేసుకుంది పుట్ రేషియో స్ప్రెడ్, ఇక్కడ నేను చెప్పింది బుల్ పుట్ స్ప్రెడ్. రెండు పేర్లకి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ లో ఏ స్ట్రాటజీని మనం చూస్తున్నాము? ఆప్షన్ ఏ బుల్ కాల్ స్ప్రెడా, బుల్ పుట్ స్ప్రెడా, తర్వాత పిఈ సెల్లా. ఏ స్ట్రాటజీ మీరు చూస్తున్నారు? ఎస్, అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ బుల్ కాల్ స్ప్రెడ్. సో ఈ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఒక 2 leg స్ట్రాటజీ. సో దీంట్లో మనము మార్కెట్ కొంత బుల్లిష్ గా ఉంటుంది బట్ ఎక్కువ బుల్లిష్ గా ఉండదు. ఒక రేంజ్ వరకు వెళ్ళి అక్కడ కన్సాలిడేట్ అయిపోతుంది అన్నప్పుడు మనం ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తుంటాము. అండ్ ఎప్పుడైతే మనకు మార్కెట్ లో బుల్లిష్ డైరెక్షన్, బుల్లిష్ వ్యూ ఉంది అండ్ థీటా డీకే నుంచి మనం ప్రొటెక్టెడ్ గా ఉండాలి అనుకుంటే మనం ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తుంటాం. సో దీంట్లో ఏంటంటే ఒకవేళ మార్కెట్ మనకి అగెయిన్స్ట్ గా వెళ్ళిపోయినా కూడా మనకి లాసెస్ అనేది అన్లిమిటెడ్ గా ఉండవు, లాసెస్ అనేవి కూడా క్యాప్ అయిపోతాయి. బట్ అలా అని చెప్పి ప్రాఫిట్స్ కూడా అన్లిమిటెడ్ ఉండవు, ప్రాఫిట్స్ కూడా క్యాప్ అనేది అయిపోతాయి. సో కొంచెం న్యూట్రల్ టు బుల్లిష్ వ్యూ ఉంది, మార్కెట్ కొంచెం స్లోగా బుల్లిష్ గా పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ అనేది వండర్ఫుల్ గా వర్కౌట్ అనేది అవుతుంది. అండ్ ఈ స్ట్రాటజీ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తర్వాత మన నెక్స్ట్ స్ట్రాటజీ పే ఆఫ్ గ్రాఫ్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. సో ద వెరీ ఫస్ట్ ఆప్షన్ ఇది రేంజ్ ఫార్వర్డ్ స్ట్రాటజీయా, ఆప్షన్ బి ఇది షార్ట్ స్ట్రాంగిలా అండ్ ఆప్షన్ సి షార్ట్ ఐరన్ కాండరా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ ఏ ఆప్షన్ స్ట్రాటజీ? ఆప్షన్ ఏ రేంజ్ ఫార్వర్డ్, ఆప్షన్ బి షార్ట్ స్ట్రాంగిల్ అండ్ ఆప్షన్ సి షార్ట్ ఐరన్ కాండర్. ఇది మోస్ట్ ఫేవరెట్ స్ట్రాటజీ, ఓజీస్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తూనే మోస్ట్ కామన్, మోస్ట్ సింపుల్, మోస్ట్ ఎఫెక్టివ్, వండర్ఫుల్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ ఎవరైనా సరే ఈజీగా గుర్తుపట్టాలి. అండ్ మీరు రైట్ ఆన్సర్ ని చూస్ చేసేసారనుకుంటున్నాను. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ షార్ట్ ఐరన్ కాండర్. సో ఈ షార్ట్ ఐరన్ కాండర్ లో మనం ఒక కాల్ ఆప్షన్ ని సెల్ చేస్తాము, ఒక పుట్ ఆప్షన్ ని కూడా సెల్ చేస్తాము. అంటే ఏంటి, ఏదైతే కాల్ ఆప్షన్, ఏదైతే పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తున్నామో మార్కెట్ ఇదే రేంజ్ లో ఉండిపోతుంది అని ఎప్పుడైతే మనకి కన్విక్షన్ ఉంటుందో అప్పుడు మనం ఈ స్ట్రాటజీని డిప్లాయ్ చేస్తాము. కాకపోతే మనం జస్ట్ కాల్ ఆప్షన్, జస్ట్ పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తే మార్కెట్ మనకి అగెయిన్స్ట్ గా మూవ్ అవుతే రెండు కూడా సెల్ స్ట్రైక్స్ ఉన్నాయి కాబట్టి లాసెస్ అన్లిమిటెడ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం క్యాప్ చేయడానికి,
అంటే ప్రాఫిట్స్ ఎలాగో లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి లాసెస్ ని కూడా లిమిట్ చేసుకోవడానికి ఫార్ ఓటీఎం లో 2 ఆప్షన్ బయింగ్ స్ట్రైక్స్ ని కూడా యాడ్ చేసి హెడ్జెస్ గా కనుక యాడ్ చేసుకుంటుంటే దాన్ని మనము షార్ట్ ఐరన్ కాండర్ అనేసి పిలుస్తూ ఉంటాము. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ స్ట్రాటజీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీస్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆప్షన్ ట్రేడింగ్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఈ స్ట్రాటజీ అనేది చాలా బాగుంటుంది వెన్ నోన్ అండ్ డన్ కరెక్ట్లీ. సో ఈ స్ట్రాటజీ మీలో ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారో నాకు కింద కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ స్ట్రాటజీ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను, సో దాన్ని కూడా చూసుకోండి. తర్వాత మన నెక్స్ట్ స్ట్రాటజీ పే ఆఫ్ గ్రాఫ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా వన్ ఆఫ్ ద ఓజీ స్ట్రాటజీస్ అని చెప్పుకోవాలి. ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటారో ఈ స్ట్రాటజీ ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళలో ఇంకా ఎక్కువ ఫేమస్. ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఫేవరెట్ అని చెప్పుకోవాలి. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది షార్ట్ స్ట్రాడల్, సెకండ్ది షార్ట్ స్ట్రాంగిల్, ఇంకా థర్డ్ వచ్చేసి షార్ట్ ఐరన్ బటర్ఫ్లై. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ ది ఏ ఆప్షన్ స్ట్రాటజీ. ఆప్షన్ ఏ షార్ట్ స్ట్రాంగిల్, ఆప్షన్ బి షార్ట్ స్ట్రాంగిల్, ఆప్షన్ సి షార్ట్ బటర్ఫ్లై లేదా షార్ట్ ఐరన్ ఫ్లై. ఏది? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ షార్ట్ ఐరన్ బటర్ఫ్లై లేదా షార్ట్ ఐరన్ ఫ్లై. సో మనం స్టార్టింగ్ లో ఒక డిస్కస్ చేసుకున్నాం, అదేంటి షార్ట్ స్ట్రాడిల్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. మార్కెట్ ఒకటే రేంజ్ లో ఉండిపోతుంది. సేమ్ స్ట్రైక్ లో కనుక మనం 2 కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తే ఒక వి షేప్ లో మనం పే ఆఫ్ గ్రాఫ్ చూసాం కదా. సో సిమిలర్ లో ఇప్పుడు అక్కడ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, మనం అనుకున్న డైరెక్షన్ లో కాకుండా మార్కెట్ వైల్డ్ గా మూవ్ అయితే లాసెస్ అన్లిమిటెడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి 2 హెడ్జ్ లెగ్స్ ని యాడ్ చేస్తే ఇలా ఒక వి షేప్ లో మనకు ఒక ఫ్లై షేప్ లో కనుక వస్తుంది కాబట్టి దీన్ని మనము షార్ట్ ఐరన్ ఫ్లై అనేసి పిలుస్తుంటాము. ఇది ఒక 4 లెగ్ స్ట్రాటజీ. ప్రాఫిట్స్ లిమిటెడ్ గా ఉంటాయి అండ్ లాసెస్ కూడా లిమిటెడ్ గా అనేది ఉంటాయి. తర్వాత మన ఈ గెస్ ద ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీలో ద వెరీ లాస్ట్ పే ఆఫ్ గ్రాఫ్ మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది. ఈ పే ఆఫ్ గ్రాఫ్ స్ట్రాటజీ ఏంటి? ఆప్షన్ ఏ కాల్ ఆప్షన్ బై, ఆప్షన్ బి పుట్ ఆప్షన్ బై అండ్ ఆప్షన్ సి పుట్ ఆప్షన్ సెల్. అన్ని కూడా నేకెడ్ కాల్ ఆప్షన్, నేకెడ్ పుట్ ఆప్షన్స్ లే మనం డిస్కస్ అనేది చేసుకుంటాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పే ఆఫ్ గ్రాఫ్స్ మీరు అందరూ చూడడానికి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పే ఆఫ్ గ్రాఫ్ లో ఏ ఆప్షన్ స్ట్రాటజీని డిస్కస్ చేస్తుంది. ఆప్షన్ ఏ కాల్ ఆప్షన్ బై, ఆప్షన్ బి పుట్ ఆప్షన్ బై, ఆప్షన్ సి పుట్ ఆప్షన్ సెల్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ నేకెడ్ కాల్ ఆప్షన్ బై. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్డ్ అని చెప్పుకోవాలి. బిగినర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే ఇదే స్ట్రాటజీని యూస్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటి, మీరు మార్కెట్ బుల్లిష్ గా ఉండబోతుంది, మార్కెట్ లో మంచి స్ట్రాంగ్ మొమెంటం క్విక్ గా ఇలా వస్తుంది అనుకున్నప్పుడు మీరు నేకెడ్ కాల్ ఆప్షన్ ని బై చేస్తుంటారు అండ్ మార్కెట్ పైకి వెళ్తుంటే మీకు కాల్ ఆప్షన్ లో ప్రాఫిట్ అనేది వస్తుంటాయి. సో ఇందులో మీరు ఎంతైతే ప్రీమియం ని పే చేశారో ఆ ప్రీమియం అనేది మీకు మాక్సిమం లాస్ అనేది ఉంటుంది. సో మార్కెట్ ఎక్కడికి వెళ్లకుండా ఒక దగ్గర ఆగిపోయింది అనుకోండి, మీరు ఎంతైతే ప్రీమియం పే చేశారో అది లాస్ అనేది చేసుకుంటుంటారు. ఒకవేళ మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్ లో పైకి వెళ్తుంది అని అనుకుంటే మీరు మంచిగా ప్రాఫిట్ అనేది చేసుకుంటుంటారు. సో ఈ స్ట్రాటజీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అవ్వచ్చు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ మనము ఆల్మోస్ట్ 10 స్ట్రాటజీస్ ని కవర్ చేసుకున్నాము. ఇందులో కొన్ని మోస్ట్ పాపులర్ స్ట్రాటజీస్ కవర్ చేసుకున్నాము, కొన్ని మోస్ట్ అన్ఆర్థడాక్స్, అన్యూజ్డ్, అన్నోన్ స్ట్రాటజీస్ ని కవర్ చేసుకున్నాము. సో ఇందులో ఈ 10 స్ట్రాటజీలలో మీరు ఎన్ని గెస్ చేయగలిగారో నా కింద కమెంట్స్ లో చెప్తూ, మీకు తెలియని స్ట్రాటజీలు కూడా ఎన్ని ఉన్నాయి అవి కూడా నా కింద కమెంట్స్ లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆప్షన్ స్ట్రాటజీస్ రిలేటెడ్ ఏదైనా చేయాలా, ఫ్యూచర్స్ రిలేటెడ్ క్విజ్ చేయాలా, ఇన్వెస్టింగ్ రిలేటెడ్ క్విజ్ చేయాలా, ఎలాంటి రకమైన క్విజ్ కావాలి మీకు అది కూడా కింద కమెంట్స్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియో డెఫినెట్ గా దాని మీద చేద్దాము. అండ్ ఫైనల్ గా మన ఎంట్రీ పార్ట్నర్షిప్ ఏదైతే అనౌన్స్ చేశానో, సో మీరు కనుక ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ మీద అవ్వచ్చు, నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారు, మెంటర్షిప్ కావాలి, లేకపోతే ఒక హ్యాండ్ హోల్డింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఎంట్రీ లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గెట్ బై.